గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్లో మనందరం కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాము. యోహాను సువార్తలో రాయబడి ఉన్న 7 సూచక క్రియలను ధ్యానం చేశాం. ప్రస్తుతం మనం ఐఎమ్ సేయింగ్స్లో మొదటి ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్పినటువంటి ఐఎమ్ డెక్లరేషన్ని, ఐఎమ్ రాడికల్ డెక్లరేషన్ని లేదంటే సెల్ఫ్ రెవల్యూషన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 4 ఐఎమ్ డెక్లరేషన్స్ 4 సార్లు యేసు ప్రభు తాను తన యొక్క శరీరమును గురించి, తర్వాత హీ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని తెలియజేసినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియరక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాల ధ్యానంలో మీ కృపను బట్టి, కనికరమును బట్టి తండ్రి మాతో మాట్లాడి పరిశుద్ధాత్మని సహాయమును మాకు దయచేసి ఈ వాక్య భాగంలోని విషయంలో అర్థం చేసుకొనున్నట్లుగా కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మీరందరూ కూడా ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్ని ఆసక్తితో వీక్షిస్తున్నారని నమ్ముచున్నాము. దేవుని యొక్క కృప చొప్పున ఈ యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 500 వీడియోస్ని పోస్ట్ చేశాము. ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డల ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడేటువంటివి. ఇందులో ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ని మనం వినగలుగుతాము. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ప్లీజ్ గో త్రూ ద ప్లేలిస్ట్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ రెఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఛానల్లో మీరు వీక్షించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీనిని పరిచయం చేయండి. దేవుడు వారితో కూడా మాట్లాడినట్లుగా మీరు వారికి ఒక మార్గాన్ని చూపించిన వారవుతారు. తద్వారా దేవుని యొక్క బహుమానాన్ని మీరు కూడా పొందుకోగలుగుతారు. సో దేవుని యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఛానల్ని రికమెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు తిబెరియా సముద్ర తీరమున ఉన్నప్పుడు ఆయన తన యొక్క శిష్యులతో కూర్చున్నారు. అక్కడకు జనసమూహములు వచ్చారు. వారిని చూచి యేసు ప్రభువుకు జాలి వేసింది. అయితే అరణ్య ప్రాంతంలో వారు ఉన్నారు కాబట్టి వీరందరికీ భోజనం పెట్టాలి అని తన శిష్యులకు తెలియపరిచారు. అయితే ఫిలిప్పును అడిగారు యేసు ప్రభువు, వీరు భుజించడానికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము అని అంటే ఆయనకు ముందుగానే తెలుసు ఏం చేయాలనేది. కానీ ఫిలిప్పును అడిగినప్పుడు ఇందులో ప్రతివాడు కొంచెం అయినా పుచ్చుకోవడానికి 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఫిలిప్పు ఒక పెసిమిస్టిక్ ఆన్సర్ని ఇచ్చాడు. అయితే ఆంద్రేయ మాత్రం ఒక చిన్నవాడిని పట్టుకొని వచ్చాడు. ఆ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, సార్డిన్స్ అంటే చిన్న చేపలు. అవి ఆ సార్డిన్స్ వీ కెన్ సే పికిల్డ్ ఫిష్, అది పికిల్డ్ ఫిష్ని తీసుకొని వచ్చాడు. ఆర్ వీ కెన్ సే మేబీ ఇట్ ఈస్ ఎ డ్రైడ్ ఫిష్, వీ డోంట్ నో. ఎందుకంటే ఫ్రెష్ ఫిష్ అనేది ఆ రోజులలో చాలా కాస్ట్లీ అఫైర్. అందుకని పికిల్డ్ ఫిష్ తింటూ ఉండేవారు. వాటిని తీసుకొని వచ్చాడు. ఆ చిన్నవాని దగ్గర నుంచి ఆంద్రేయ తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చినట్లుగా అప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ మంది దానిని భుజించారు. అయితే యేసు ప్రభు చేసినటువంటి ఈ క్రియను బట్టి 22వ వచనంలో యేసు ప్రభుని వెతుక్కుంటూ అక్కడికి కపెర్నహూములో ఆయన ఉన్నాడని తెలిసి అక్కడికి వీరందరూ కూడా వచ్చేసారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో అంటూ ఉన్నాడు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందినందువలనే నన్ను వెదకుచున్నారని వారితో నిశ్చయంగా చెప్పారు. అక్షయమైన
ఆహారం కొరకు కష్టపడమని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి, దానిని మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు అని 27వ వచనంలో చెప్పారు. అయితే అప్పుడు యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, దేవుని క్రియలను చేయాలంటే మేమేం చేయాలి అంటే, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని యేసు ప్రభు చెప్పారు. 31వ వచనంలో భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు, మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరి అని ఆయనతో చెప్తూ ఉన్నారు. సో వీరు మన్నాను గురించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించడానికి నీవేం సూచక క్రియ చేస్తున్నావు, భుజించడానికి ఆహారం అనుగ్రహించారు దేవుడు అని మేము చదువుకుంటాం కదా, మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరి అని చెప్తుంటే పరలోకం నుండి వచ్చు ఆహారము 31వ వచనంలో మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో యేసు ప్రభువు చెప్పారు. సో ఈ 33వ వచనం నుంచి 51వ వచనం వరకు యేసు ప్రభు 4 సార్లు ఐ యామ్ ద బ్రెడ్ అనే డెక్లరేషన్ని చేశారు. ఆయన తనను తాను వ్యక్తీకరించుకుంటున్నారు, బయలుపరుచుకుంటున్నారు. ఎందుకంటే దే షుడ్ నో హూ హీ ఈజ్. ఆయన ఎవరు అనేది తెలుసుకోలేకపోతే ఆయన ఇక్కడికి వచ్చిన ఆ కార్యం సఫలం కాదు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఎందు నిమిత్తం వచ్చారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయనను తెలుసుకొనటం వలన మనకు ఏమి జరుగుతుంది, మన ఆత్మలకు ఏం జరుగుతుంది అనే దానిని అర్థం చేసుకోవాలి. సో ఆయన ఒక క్లియర్ డెక్లరేషన్ని ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అని ఆయన యొక్క ఇన్కార్నేషన్ని గురించి, ఆ తర్వాత ఆయన లైఫ్ గివింగ్ ప్రిన్సిపుల్ని గురించి చెప్తున్నారు. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. He didn't come to condemn, but he has come to save the mankind. ఆయన మానవాళిని రక్షించడానికి వచ్చాడు. The very purpose of the Lord Jesus Christ coming into the world is to save the sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. అయితే ఇక్కడ చెప్పినప్పుడు ఆయన దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని 33వ వచనంలో చెప్తే వాళ్ళు అంటున్నారు because they were spiritually blind. When people are spiritually blind, they cannot understand the sayings of the Lord. దేవుని యొక్క మాటలను అంగీకరించలేరు, అర్థం చేసుకోలేరు. ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనేది. ప్రభువా లార్డ్ గివ్ us this bread. నిజంగా ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు వెతుకుచున్న వారి వలె అడుగుతూ ఉన్నారు. పైకి వీరు ఆత్మ సంబంధమైన ఆహారం కోసం వెతుకుచున్న వారిలాగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు సెల్ఫ్ సీకర్స్, ఫిజికల్ బ్రెడ్ కోసమే వెతుకుతూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకు యేసు వారితో ఇట్లనను, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం జీసస్ సేస్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. 4 times ఇక్కడ చెప్పారు 51 verse వరకు కూడా. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. The life-giving bread is like the life-giving water that is offered to
ద సమరిటన్ woman in chapter 4. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి యేసు ప్రభువు ప్రామిస్ చేసిన లివింగ్ వాటర్, జీవజలము, అది ఆమె కూడా అక్కడ అర్థం చేసుకోలేకపోతుంది. నేను ఇచ్చు నీళ్లు త్రాగితే, లెట్ us see చాప్టర్ 4. ఈ చాప్టర్ 4లో 13వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తే, ఆ స్త్రీ చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదు కొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతుంటే, యేసు ప్రభు ఏమో ఆత్మ సంబంధమైన ఆ దాహమును తీర్చే నీటిని గురించి మాట్లాడుతున్నాడు. తనకు ఏదైతే ఆత్మలో డెఫిసిట్ ఉందో, డెర్త్ ఉందో, ఆ డెఫిసిట్ని ఆయన తీర్చాలనే ఉద్దేశంతో ఆమె దగ్గరకు వచ్చాడు. అందుకే వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని తన యొక్క జీవితాన్ని తనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగూ దేవుని దగ్గరకు వస్తే మనకు ఫిజికల్ బ్రెడ్ దొరుకుతుంది అని వస్తే అది నిజంగా దేవుని యొక్క క్రియకు, లేదంటే దేవుడు వచ్చిన దానికి ఏమాత్రం కూడా పనికిరాదు. యేసు ప్రభు వచ్చింది మనకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించడానికి. కమ్ అంటే ద కమింగ్ ఈజ్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ ఈటింగ్. వచ్చుట అనేది తినుట, అండ్ బిలీవింగ్ ఈజ్ లైక్ డ్రింకింగ్. దానిని దప్పి గురించి మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగా, నా యొద్దకు వచ్చువాడు, దట్ కమింగ్, ద వన్ హూ కమ్స్, హిస్ హంగర్ విల్ బీ క్వెన్చ్డ్, అండ్ వన్ హూ బిలీవ్స్ హిస్ థర్స్ట్ విల్ బీ క్వెన్చ్డ్. కాబట్టి ఆత్మీయ ఆకలి దప్పులు లేనటువంటి వారిగా చేయాలని యేసు ప్రభు వచ్చాడు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నాడు. అయితే మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారు అని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటకు తోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని అని యేసు ప్రభు వారికి ఎందుకు నేను వచ్చాను అనేది, ఈ లోకంలోనికి వచ్చారు అనేది 36 నుంచి 40వ వచనం వరకు చెప్తున్నాడు. సో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. తండ్రి చిత్తం ఏంటి? ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నిత్య జీవం పొందుతాడు. అలాంటి వారిని అంత్య దినాన్న ఆయన లేపుతాడు. ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ నా సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు అని అంటున్నారు. సో ద ఫస్ట్ ఐ యామ్ ద బ్రెడ్ సేయింగ్ ఇక్కడ 35వ వచనంలో చూసాం. 41వ వచనంలో కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచున్నారు. సో ఇక్కడ వి సీ ద రియాక్షన్ ఆఫ్ ద జ్యూస్. ఐ యామ్ ద బ్రెడ్ హూ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అని చెప్తూ ఉంటే, వీళ్ళు ఈ యూదులైనటువంటి వారు, అన్బిలీవింగ్ జ్యూస్, ఆయనను గురించి సణుక్కుంటున్నారు. యేసు ప్రభువు 41 నుంచి 46 వరకు ఆయనను ఎందుకు యూదులైన వారు రిజెక్ట్ చేస్తున్నారు అనే దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. యోసేపు కుమారుడైన యేసు కాడా అని వీరు అంటున్నారు. they are not believing that Christ Jesus is the incarnation of God, who is come into the world through the virgin birth. అంతేగాని కన్య అయిన మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన గాడ్ ఇన్కార్నేట్ అనే సంగతి వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అని యేసు ప్రభు వారికి తెలియచేయాలని, నేను ఎవరిని అని చెప్పాలని ఆయన ఇక్కడ తనను తాను రివీల్ చేసుకుంటున్నాడు. ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుతాం కదా
అంటే మేరీ అండ్ జోసెఫ్ ఆర్ హిస్ మదర్ అండ్ ఫాదర్ అని అనుకుంటున్నారు, కానీ ఆయన పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతున్నాడన్న సంగతిని వారు అర్థం చేసుకోవట్లేదు. మనం ఎరుగుదాం కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు ఏంటి? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీలో మీరు సనుగుకొనొద్దు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వాని లేపుదును. సో మీరు ఇక్కడ అంగీకరిస్తేనే, ఎవరైతే దేవుడు ఆకర్షిస్తారో వారే అంగీకరిస్తారు. తండ్రి ఆకర్షించినటువంటి వారు మాత్రమే నా దగ్గరకు వస్తారు అని చెప్తూ ఉన్నాడు. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అని సెకండ్ టైం ఐ am the one who has come down from heaven అని అంటూ ఉన్నారు యేసు ప్రభు. He reminds them, వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనంలో 54:13లో చెప్పబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 54:13 ఆఫ్ ఐజాయా, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని అంటున్నారే. దట్ హీ విల్ బి ఇన్స్ట్రక్టెడ్, the children of God, the children of Israel will be instructed by the Lord. That is what Christ Jesus is doing. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి తన పిల్లలైన వారికి, విడలైన వారికి ఆయనే ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని యెషయా గ్రంథం 54:13 ఇప్పుడు చదువుకున్నామే, దానిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక తండ్రి వలన విని నేర్చుకొని ప్రతివాడు నా యొద్దకు వచ్చు. మరి మీరు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు, అయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క లేఖనమును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే తండ్రి వలన నేర్చుకుంటారో వారు నా యొద్దకు వస్తారు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. పరలోకం నుండి వచ్చిన క్రీస్తు ప్రభువు తప్ప మరెవ్వరూ ఆయనను చూడలేదు, ఎవరు చూడలేరు కూడా. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో శరాపులు కూడా ఆయనను చూడక వారి యొక్క కళ్ళను మూసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నాడు ఐజాయా. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే అని అంటున్నాడు. ద సెకండ్ టైం జీవాహారం నేనే. మొట్టమొదటిసారేమో 35వ వచనంలో అంటున్నాడు. మరలా సెకండ్ టైం ఐ యామ్ ద బ్రెడ్ డెక్లరేషన్ చేస్తున్నాడు. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. అది మన్నా వారికి టెంపరరీ లైఫ్ని ఇచ్చింది, కానీ దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. వన్స్ ఫర్ ఆల్ యాక్షన్ ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. సో పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా కూడా చనిపోయారు, కానీ నేను ఇచ్చేటువంటి ఆహారం, లేదంటే దట్ ఈస్ వాట్ మై ఫ్లెష్ ఈజ్, తర్వాత చెప్తాడు ఆయన, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే ఆ ఆహారము నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆ ఆహారం నేనే. థర్డ్ డెక్లరేషన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. థర్డ్ టైం ఐ యామ్ ద బ్రెడ్ డెక్లరేషన్. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పితరులైతే మన్నాను తిని చనిపోయారు, కానీ వెంటనే వాళ్ళు దే బికేమ్ సిక్. వారు తిన్నారు, వారు చనిపోయారు.
నంబర్స్ చాప్టర్ 11లో మనం చదువుకుంటాము. నంబర్స్ చాప్టర్ 11, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చూస్తే, వారు మనం నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడి, అప్పుడు దేశము సంచరించి వచ్చిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము అని వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మిగిలిన వారందరూ దే బికేమ్ సిక్, అంటే వారందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. దే బికేమ్ సిక్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కానాన్, భయపడిపోతున్నారు. 9వ వచనంలో, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. దేవుడేమో వారిని ధైర్యపరచడానికి చూస్తుంటే వారేమో భయపడిపోయేటువంటి వారిగా ఉన్నారు. అల్టిమేట్గా వారు ఆ మన్నా తిన్నా కూడా దాని వలన వారు జీవించేటువంటి వారిగా, ఆత్మీయంగా జీవించలేని వారిగా ఉంటూ ఉన్నారు. దే హ్యాడ్ టెంపరరీ సాటిస్ఫాక్షన్, బట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఇటర్నల్ సాటిస్ఫాక్షన్. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు ఒక 4th డెక్లరేషన్ చెప్తూ ఉన్నాడు. ఐ ఎమ్ ద లివింగ్ బ్రెడ్ అని అంటున్నాడు 51లో. జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇక్కడ న్యూ థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దిస్ బ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ ఆఫర్డ్ టు బి ఈటెన్ అండ్ drunk by the believers, by the people who believe in him. This is responding in faith. యేసు ప్రభువే మనకు ఆయన ఆధారం అని, ఆయనను ఆధారం చేసుకునే మనం జీవించగలము అని మనం నమ్మాల్సినటువంటి ఆ పనిని గురించి, ఆ డిసిజన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈటింగ్ ద ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ ద బ్లడ్, దెన్ లైఫ్ ఈజ్ అవైలబుల్ త్రూ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. కాబట్టి యేసు ప్రభు తన యొక్క మరణమును గురించి, తన యొక్క శరీరమును గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సో హూ ఎవర్ ఈట్స్, 35వ వచనంలో, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును ఎప్పుడును తప్పికొనడు. దేవుడు మన యొక్క ఆత్మీయ ఆకలిని, ఆత్మీయ దాహమును తీర్చడానికి తన కుమారుడు యేసు ప్రభువును పంపించారు. అటువంటి జీవాహారమును మనము భుజించిన వారమైతే, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైతే ఆయనతో కూడా జీవిస్తాం, ఎల్లప్పుడూ జీవిస్తాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, జీవాహారమైన యేసు క్రీస్తు ప్రభువును మా నిమిత్తం ఈ లోకంలోనికి పంపించారు. మీ అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నిత్య జీవమును పొందినట్లుగా ఆయనను మాకు మీరు అనుగ్రహించినందుకై వందనములు చెల్లిస్తూ, ప్రతిదినము కూడా నాయన వాక్యము అనే జీవాహారమును మేము ప్రభువా చదువుకొని యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవమును కలిగిన వారంగా మా యొక్క దైనందిన కార్యక్రమములలో మిమ్మల్ని గణపరిచే వారంగా జీవించుటకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.